కార్తీక మాసంలో శివలింగ వృక్షం చెట్టు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వృక్షాన్ని నాగలింగ వృక్షమని కూడా అంటారు. వీటి పుష్పాల మధ్య భాగం పడగ విప్పిన సర్పం వలె ఉంటుంది. శివలింగ వృక్షం శివుడి జటాజూటముల ఆకృతిలో వెంట్రుకలు విప్పారినట్లుగా ఉంటాయి. పుష్పాలు కొమ్మలకు పుయ్యకుండా వెంట్రుకల లాంటి జడలకు పుస్తాయి. పై భాగాన నాగపడక కప్పి ఉన్నట్లుగా ఉండి లోపల శివలింగాకృతిలో ఉంటాయి. శివలింగ పుష్పాల్ని నాగమల్లి పుష్పాలుగా, మల్లికార్జున పుష్పాలుగా కూడా పిలుస్తారు. ఇవి అద్భుత సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. హిందువులు శివలింగ పుష్ప రూపంలో, వృక్ష రూపంలో శివుడు కొలువై ఉన్నాడని భావిస్తారు. శివలింగ పుష్పాలు సర్వదేవతలకు, ముఖ్యంగా శివునికి ప్రీతికరం. ఈ పుష్పాలతో శివ పూజ చేయడం ప్రతి శివ భక్తునికి నిజంగా ఒక వరం. శివలింగ పుష్పాలతో శివ పూజ చేసిన వారికి జన్మ రాహిత్యాన్ని పొంది అంత్యమున కైవల్యం పొందుతారని శివ పురాణంలో ఉంది. ఏ దేవునికైనా ఈ పుష్పం సమర్పించినప్పుడు తప్పనిసరిగా ఆ దేవతల శిరస్సుపై లేదా భుజస్కంధాలలో మాత్రమే అలంకరించాలి. పాదాల దగ్గర వెయ్యరాదు. పార్వతీదేవికి మాంగళ్యంలో అలంకరించాలి. అగస్త్య మహర్షి తపస్సు చేస్తుంటే గుటకమింగలో పార్వతీ పరమశివులు ఉద్భవిస్తారు. ఉద్భవించిన తర్వాత అమ్మవారు ప్రత్యేకంగా ఆ సిద్ధులను ఆ పుష్పంలోనే ఉండేటట్టుగా, అమ్మవారికి దగ్గరగా ఉండేటట్టుగా, ఇప్పుడు నిత్యం ఉండేటట్టుగా ఆశీర్వాదంతో వెలిసినటువంటి పుష్పం. ఈ శివలింగాలు ఉన్నాయి. శివలింగాల మాదిరి ఆ యొక్క జీవరాశుల్లో సిద్ధులని పేరు గల ఈ శివలింగాలు ఈ యొక్క 1000 ఉంటాయన్నమాట. అట్లాగనే మహాబిల్వంలో స్వామివారికి ఇష్టంగా ఆయన కూడా ఆశీర్వదించాడు పరమేశ్వరుడు. ఆ మహాబిల్వంలో 1000 రంధ్రాలు ఉంటాయి. ఈ పుష్పానికి కూడా 1000 రంధ్రాలు ఉంటాయి. అమ్మవారికి అయ్యవారు ఇద్దరు ఆశీర్వాదంతో తెలిసినటువంటి ఈ పుష్పం, ఇది నాగమల్లి పుష్పం అంటారు. మహాబిల్వంలో ఏ విధంగా ఉంటుందో ఇది కూడా అట్లనే ఉంటాయి. ఇది ఒక పండు పండితే 1000 చెట్లు వస్తాయి. క్షేత్రాలు ఉంటాయి, మన దగ్గర ఉన్నాయి. ఒక పండు వేస్తే సుమారు మాకు తెలియకుండా ఒక 500 పైన పూలు చెట్లు వృక్షాలు ఉంటాయి. ఒక పండు మాకు పండు కింద పడితే ఒక 500, 600, 1000 అట్లా వృక్షాలు మొదలు శివుడికి ఇష్టమైన పువ్వు. ఆద్యంపుడు ఇద్దరిని కూర్చోబెట్టి దేవతలందరూ, ముక్కోటి దేవతలందరూ అక్కడ స్వామి అమ్మవారులను సాష్టాంగ నమస్కారం చేసి ఆయన కమండంలో నుంచి నీళ్లు వెళ్తానే ఆశీర్వదిస్తాను. అక్కడ జీవరాశులన్నీ మానవ రూపంలో వస్తారు. ఆ మానవ రూపంలో జీవరాశి सरस्वती राजलक्ष्मी नाम्यहं श्रीनिवास नाम्यहं सर्वकुम्भालं తెలియక రోజు లోపల అనే శైలి